Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So our today's topic is this Tribunal's Bill anamata. Okay, so first Lok Sabhalo pass ayindi, ippudu Rajya Sabhalo kuda pass ayindi. So in order to become an act avvali ante it should be given sign. Okay, so assent of the president is needed kada. So ee particular bill lo they discussed about National Tribunals Commission, establishment of National Tribunal కమిషన్, రైట్. సో ఈ పర్టికులర్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అన్నట్టు ఈ బిల్ని తీసుకొచ్చారు. సో ఈ కంటెక్స్లో మనం అసలు నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అంటే ఏంటో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో అసలు నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్లో అసలు ఏంటి కంపోజిషన్, ఏంటి దాని పవర్స్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు అడ్మినిస్టర్, ఓకే, సో అండ్ సెలెక్ట్, ఓకే, సో ద పీపుల్ ఫర్ దిస్ ట్రిబ్యునల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ద వేకెన్సీస్, ప్రస్తుతానికి వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ట్రిబ్యునల్స్లో. సో ఆ వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేద్దాం అన్నట్టు పెడుతున్నారు. ఓకే, సో మరి కాంపోజిషన్ ఏంటి? ఇట్ ఈస్ అ 5 మెంబర్ ఎపెక్స్ బాడీ. ఓకే, సో ఈ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అనేది 5 మెంబర్స్ ఎపెక్స్ బాడీ. సో ఫస్ట్ ఎవరు ఉంటారు? చైర్మన్. ఓకే, సో చైర్మన్ ఎవరై ఉండాలి అంటే హీ షుడ్ బి అ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, సో దట్ షుడ్ బి డన్. ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ చైర్మన్ అయిపోయారు, ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్, రైట్. సో ఆ 4 మెంబర్స్లో 2 మెంబర్స్ ఫ్రమ్ జ్యుడిషియరీ అండ్ 2 మెంబర్స్ ఫ్రమ్ టెక్నికల్. ఓకే, సో ఈ 2 మెంబర్స్ ఆఫ్ జ్యుడిషియరీకి క్వాలిఫికేషన్స్ ఏంటంటే దే హ్యాస్ టు బీ ఆ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, సో ఈ కండిషన్ ద్వారా 2 మెంబర్స్ని మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే ఈ క్వాలిఫికేషన్ దీనికి, లేదంటే దీని క్వాలిఫికేషన్ దీనికి. ఓకే, సో అంటే ఏంటి? మెంబర్స్కి ఉన్న క్వాలిఫికేషన్ని చైర్మన్కి అడగడం, సో అలా చేస్తూ ఉంటారు. సో ట్రై టు గెట్ అ క్లారిటీ అబౌట్ దిస్. ఓకే, సో నెక్స్ట్ మరి టెక్నికల్ మెంబర్స్ ఎలా? సో టెక్నికల్ మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఎలా అంటే 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్స్ అవ్వచ్చు, సమ్ ఆఫ్ ది అదర్ టెక్నాలజీ. సో అలా ఈ అట్లీస్ట్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒక 2 మెంబర్స్ని మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు కనుక ఈ అపాయింట్మెంట్స్, ఇది నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ ఒక అపాయింట్మెంట్స్ విల్ బి డన్ బై సెంట్రల్ గవర్నమెంట్, రైట్. యా, సో బట్ జ్యుడిషియరీ టైంలో మాత్రం ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ ఆర్డర్ టు టేక్ కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు మనకి జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, చైర్మన్ అండ్ 2 మెంబర్స్, రైట్. సో వాళ్ళ అపాయింట్మెంట్స్ టైంలో మాత్రం ఇట్ ఈస్ మ్యాండేటరీ, నాట్ వాలంటరీ. ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఏ కన్సల్టేషన్ అనేది జరగాలి విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ మరి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి ఈ పర్టికులర్ ట్రిబ్యునల్స్కి? ఓకే, సో ఎక్కడ అంటే ఇట్ ఈస్ అండర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 డిస్కస్డ్ అబౌట్ దిస్ ట్రిబ్యునల్స్. ఓకే, సో ఆర్టికల్స్ ఏంటి అంటే దట్ ఈస్ ఆర్టికల్ 323A. ఓకే, ఇట్ డిస్కసెస్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు మనం? క్యాట్, రైట్. సో నెక్స్ట్ 323B అనేది ఏంటంటే అదర్ ట్రిబ్యునల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే అబౌట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్, రైట్. సో అదొకటి. ఆ తర్వాత పార్ట్స్ ప్రకారం చూస్తే పార్ట్ 14A డిస్కసెస్ అబౌట్ ట్రిబ్యునల్స్. ఓకే, సో అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ట్రిబ్యునల్స్ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ ఆర్డినరీ జ్యుడిషియరీ. ఓకే, ఆర్డినరీ జ్యుడిషియరీ అంటే ఏంటి? మనకి ఇండియాలో ఒక ట్రెడిషనల్ హైరార్కీ జ్యుడిషియరీ స్ట్రక్చర్ ఉంది మనకి. ఎలా? ఫస్ట్ యూ విల్ హ్యావ్ సుప్రీం కోర్ట్, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ హైకోర్ట్, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కదా. సో ఇలా ఒక సుప్రమసీ అనేది ఉంది మనకి, రైట్. సో ఆ హైరార్కీలలో these tribunals are not included. They are not ordinary judiciary కింద రావు అవి. ఓకే, సో దే ఆర్ క్వాసి జ్యుడిషియల్. ఎందుకు క్వాసి జ్యుడిషియల్ అంటే ఒకటి ఈ జ్యుడిషియరీ కింద రావు, అండ్ ఇంకొకటి ఇందులో మనకి టెక్నికల్ మెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. ఓకే, ఇప్పుడు హైకోర్టులో ఎవరైనా టెక్నికల్ వాళ్ళు ఉంటారా? నో, కంప్లీట్ జడ్జెస్ ఉంటారు. బట్ ఇన్ ట్రిబ్యునల్స్ యూ విల్ హ్యావ్ టెక్నికల్ మెంబర్స్ యాజ్ వెల్. ఓకే, సో మరి మెయిన్స్ కంటెక్స్లో ఇది ఎలా చదవాలి? సో మెయిన్స్ కంటెక్స్లో ఎలా తెలుసుకుంటే సరిపోతుంది మనకి? ఇంపార్టెన్స్ ఏంటి, దట్ ఈస్ సిగ్నిఫికెన్స్, అండ్ ఛాలెంజెస్ ఏంటి, రైట్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సిగ్నిఫికెన్స్. సో సిగ్నిఫికెన్స్లో మనం అర్థం చేస్తే స్పీడీ జస్టిస్. ఎందుకు స్పీడీ జస్టిస్ అంటున్నానంటే ఇప్పుడు ఇండియాలో మనకి ఆల్రెడీ 5.3 crore కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి, రైట్. ఇది ఒరిజినల్ ఆర్డినరీ జ్యుడిషియరీ కింద, రైట్. సో ఆ 5.3 crore కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కేసెస్ వెళ్తే ఇంకా డిలే అవుతుంది, అంటే స్పీడీ జస్టిస్ అనేది రాదు మనకి. వీ ఆల్రెడీ నో దాట్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, రైట్. సో అది అవ్వకుండా చూడడానికి స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. ఓకే, సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 50% జ్యుడిషియరీ వాళ్ళు ఉంటారు, ఇంకో 50% ఎక్స్పర్ట్స్ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే బెటర్ ఎఫెక్టివ్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, సో అదొకటి. రిడక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ బర్డెన్, ఐ టోల్డ్ యూ దట్ యాక్సెసిబుల్ జస్టిస్ ఉంటుంది అండ్ ఒక కాస్ట్ ఎఫెక్టివ్ వేలో మనం జస్టిస్ని డెలివర్ చేయొచ్చు. ఓకే, సో మరి ఛాలెంజెస్ ఏంటి? యాజ్ ఐ టోల్డ్ యూ, ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ది వేకెన్సీస్. అసలు ఈ పర్టికులర్ బిల్ తీసుకురావడానికి రీజనే వేకెన్సీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయని. ఓకే, సో ఇప్పుడు కనుక మనం చూస్తే నియర్లీ 518 పోస్టులు ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ఓకే, సో అందులో 94 పోస్టులు అనేవి దే ఆర్ still in vacant position. Okay, 94 is not a small number, right? సో అంతమంది అన్ని పోస్టులు వేకెన్సీగా ఉంటే ఇంకెక్కడ స్పీడీ జస్టిస్ అవుతుంది మనకి, రైట్? అలా. సో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్. ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు అపాయింట్మెంట్స్ అనేది ఎవరు చేస్తున్నారు మనకి? దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, రైట్? సో అప్పుడు ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుంది, రైట్? ఏంటి? దెర్ ఇస్ నో సపరేషన్ ఆఫ్ పవర్స్, ప్రాపర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేవు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి. తర్వాత మల్టిప్లిసిటీ అండ్ ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్స్. ఓకే, సో ఐ విల్ టెల్ యూ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? మల్టిప్లిసిటీ. సో మల్టిప్లిసిటీ అండ్ ఓవర్లాప్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సిడర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్విరాన్మెంట్ లా అనేది ఎఫెక్ట్ అయింది. ఓకే, సో ఒక ఎన్విరాన్మెంట్ లా అనేది ఎఫెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. సో అప్పుడు ఇద్దరు కన్సిడర్ చేయొచ్చు దాన్ని. ఎవరు అంటే ఒకటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ జోన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఓకే, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ జోన్ ఒకటి, అండ్ ఇంకొకటి ఎవరు అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, రైట్? సో ఈ రెండింటికి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే ఏంటి? సమ్ సార్ట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది కదా. సో ఓవర్లాపింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది? నువ్వు చేస్తావా నేను చేస్తానా అని చెప్పి సమ్ సార్ట్ ఆఫ్ డిలే విల్ హ్యాపెన్, రైట్? సో అందుకే డిలే అండ్ ప్రొసీజర్ ఇన్ఎఫిషియన్సీస్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట ఇన్ దిస్ ఛాలెంజెస్. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎనీ టాపిక్. ఓకే, సో దాని నాలెడ్జ్ ఏంటి, దాని పరంగా లైక్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, తర్వాత సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఛాలెంజెస్ ఏంటి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎనీ టాపిక్ ఇన్ దిస్ వే, ఒక 360-degree యాంగిల్లో అర్థం చేసుకుంటే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ Sarat Chandra IAS Academy. Your dream, our mission.